డెఫినెట్గా అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మేడం, ఎందుకు తీసుకున్నారు ఆ డెసిజన్ అంటే మనకి సినిమాలు వస్తాయి కదా రాజేష్ గారు, సినిమా అంటే పాటలు మాటలు అదేవిధంగా డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి, డైలాగులు. అలా కాకుండా ఫైట్ల కోసం వెళ్తారు. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు డెఫినెట్గా. లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ అవేర్నెస్ అది ఒక సెమీ ఆర్ట్ ఉంటే తలనొప్పి అనే వాళ్ళు సగం మంది వెళ్తారు, సగం మంది వెళ్తారు. అలా కాకుండా ఈ సినిమా అందరికీ అందాలి, ఏం చేయాలి అన్నాక ఆలోచించి దీంట్లో కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్, ఎటు లవ్ స్టోరీ కూడా ఉంది కనుక మంచి మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందామని అనుకున్నాక ఫస్ట్ తను ఏమన్నానంటే నిత్య మేనన్ గారి దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ ఇనీషియల్గా సుమియా చెయ్యాలని అనుకోలేదు, నిత్య ఈ సబ్జెక్ట్కి. ఓకే, ఓన్లీ ప్రొడ్యూసర్గా. ఐ థాట్ ఫస్ట్ మీరు చేద్దాం అనుకున్నారు, దెన్ ఓన్లీ యూ బికెమ్ ప్రొడ్యూసర్ అనుకున్నా. ఓకే, తను హీరోయిన్గా వేరే సినిమాలు ట్రై చేసి ఈ స్క్రిప్ట్లో తను అనుకోలేదు. తను అంటే చాలా క్యారెక్టర్ చాలా 3 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ అండి. నిత్య మేనన్ గారు అంటే సరే మేడం మనం ఆలోచిద్దామని. హీరోని ఎవరు అనుకున్నా అంటే ధనుష్కి వెళ్ళిపోదామని అన్న. అంటే తెలిసి ప్రొడ్యూసర్ అయ్యాం కాబట్టి మాకు ఎవరు కావాలంటే ఊహించుకోవచ్చు. అంటే ఆ క్యారెక్టర్ తను అలా ఊహించుకొని రాసి ఉండొచ్చు. రైట్. ఓకే మా అది స్పాన్ మనం బడ్జెట్లు ఇవన్నీ చూసుకోవాలి. మరి మనం ఏంటంటే సరే నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉందండి, వాళ్ళని కూడా గ్యాదర్ చేసుకొని ఎంతైనా మనం చేద్దాం ఈ స్క్రిప్ట్ని, ఆడియన్స్కి స్క్రిప్ట్ అందాలంటే హ్యూజ్ పెద్దవాళ్ళతోనే అందిద్దాము, పెద్ద టెక్నీషియన్తోనే అందిద్దాము అన్నాక మళ్ళీ మేడం గారికి డౌట్ వచ్చింది. నేను నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరినో అడిగి పార్ట్నర్షిప్లో జాయిన్ చేసుకున్నాను అనుకోండి, వాళ్ళు రేపొద్దున మళ్ళీ స్క్రిప్ట్ని డిస్టర్బ్ చేస్తారేమో. సుమయ్య మొత్తానికి ఎవరు అసలు కొంచెం కూడా డిస్టర్బ్ చేయకూడదు, స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే ఉండాలని మీరు ఫిక్స్ అయిపోయారు ముందే. సో అందుకని ప్రొడ్యూసర్ అవడం జరిగింది. సినిమా చేశారు, చాలా మార్పులు చేశారు. అంటే అది మన మ్యూచువల్ అండర్స్టాండింగ్, అవుట్పుట్ కోసం. ఫైనల్ అవుట్పుట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తన సైన్ లేనిదే స్క్రిప్ట్లో ఏ ఒక్క ఇంచు కూడా కదలదు. ఎగ్జాక్ట్లీ, అది సినిమా. అయితే ఆ తర్వాత తను ఈ డెసిషన్ తీసుకున్నాను మెయిన్ కారణం ఏంటంటే ఇలా ఎంటర్టైన్మెంట్వి లేకపోతే సందేశాత్మకమైనవి ఇవన్నీ వచ్చినాయండి. మన సినిమా ఈ కథ ప్రతి మనిషికి ఈ సమాజానికి అవసరమైన కథ. అలా అవసరమైన కథలు రేర్గా వస్తాయి. అంటే రీసెంట్గా వచ్చింది కోర్టు సినిమా. అవసరమైనదని ఎందుకు ఇక్కడ ప్రస్తావించానంటే దాంట్లో ఒకటి చెప్తారు, లా అనేది లాయర్లకి జడ్జీలకి లేకపోతే పోలీసులకి కాదు, కామన్ ఆడియన్కి తెలియాలి, వాళ్ళకే కదా తెలియాల్సిందనే పాయింట్ ఉంది. అలా ఈ స్క్రిప్ట్లో కూడా కామన్ మనకి ప్రతి మనిషికి మన ఇంట్లో మనకి అంటే ఈ స్క్రిప్ట్ అనగానే నాకు జరిగిన ఇన్సిడెంట్ ఉంది దాంట్లో. ఈ సినిమా చూస్తే ఇందాక ఒక యాంకర్ గారు కూడా వాళ్ళ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ ఉంటుంది, ప్రతి ఇంట్లో ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే వస్తాం మనం. సో అది ఉంది కనుక అంటే ఆ సమస్యని చెప్పేసి వదిలేయలేదు, దానికి ఒక పరిష్కారం కూడా చూపించడం జరిగింది ఈ సినిమాలో. అంటే దానికి పోరాటంగా దేవ్ అనే క్యారెక్టర్ ప్లస్ ఉమా అనే క్యారెక్టర్ చేశారు. దేవ్ మీన్స్ హీరో గారు, వీళ్ళిద్దరు కలిసి పోరాడారు. అంటే అలా పోరాడమని ఏదో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేయమని కాదు. అసలు సాయి రాజేష్ గారిని వదిలేస్తే నాకు తెలిసి ఇవాళ నుంచి రేపటి వరకు ఆయన అనర్గళంగా వాటర్ బాటిల్ కూడా అడగకుండా మాట్లాడుతూనే ఉండొచ్చు కదా. మిగతా ముగ్గురు క్వశ్చన్ నా వరకు ఎప్పుడు వస్తుంది, ఈవిడ ఎన్ని క్వశ్చన్స్ అడిగారు ఆయన ఆన్సర్కి అన్న దేవ్ సారీ పృథ్వీ థింకింగ్ లైక్ మళ్ళీ ఆయన ఇంట్రెస్టింగ్ గా లైక్ అంటే మనం కూడా సరే లే పాపం ఆయన చెప్తున్నారు కదా కాస్త మనకు కూడా రావాలి క్వశ్చన్ అని ఆలోచించాం మనం. ఆయన చెప్తూనే ఉన్నారు అనమాట, కన్విన్సింగ్ గా. అలానే మళ్ళీ ప్రొడ్యూసర్ గా కన్విన్స్ చేస్తారు ఆయన, మీకు తెలియట్లేదు కదా. ఎందుకంటే ఈ సినిమా మనం చేయాలన్నది ఎజెండా. రైట్. మీరు ట్రేజర్ చూసే ఉంటారు, ఎంత దూరమైనా ఎంత న్యాయం కోసం అనేది ఆ ట్రేజరు. ఆ పోరాట తత్వం తన క్యారెక్టరైజేషన్లోనే ఉంది, తన బ్లడ్లో. సో ఆ మెసేజ్ అయితే ఏదైతే ఆ ఐడియా ఉండిందో ఆ మెసేజ్ ఇవ్వాలి, ఇది ఆడియన్స్లోకి వెళ్ళాలి, సో బేసిక్గా మనం తెలియచేయాలి అనే ఒక ఇంటెన్షన్తోనే ఈ సినిమాని చేయడం జరిగింది, అంతేనా సుమ్య? సో ఇదే ఇంటెన్షన్ ఆఫ్ కోర్స్ డబ్బులు కూడా కావాలి. యా, హూ కన్విన్స్డ్ యూ ప్రొడ్యూసర్గా లైక్ ఓకే యాక్టర్గా చేయాలని ఎప్పుడు అనిపించింది? హీ ఓన్లీ కన్విన్స్డ్ యూ అగైన్? అంటే కథ ఏంటంటే మనకి ఏమనిపిస్తుంది ఆమె చెప్పేటప్పుడు, ఇక ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే తను ఒక విజన్ మాకు పడుతుంది కదా, అట్లా ప్రొడ్యూసర్ ఆమె డెసిజన్. కథ హీరోయిన్ మాత్రం నా డెసిజన్. నేను నిత్య మీనన్ గారు మీరు మీ క్యారెక్టర్కి దగ్గరగా ఉన్నాయి షేడ్స్, అంటే తను రాసుకున్నారు కదా, తన భావాలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో, మీకు ఈజీగా ఉంటుందండి. మీరు ఏదో వేరే క్యారెక్టర్స్ ద్వారా హీరోయిన్ అవటం కానీ దీని ద్వారా మంచి బెటర్గా ఉంటుంది. సరే నేను ప్రాక్టీస్ చేస్తానండి అన్నారు. అంటే ప్రొడ్యూసర్ బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి కదా. బట్ సెట్లోకి వచ్చాక ఆమని గారు కానీ మన కమల్ గారు కానీ యాజ్ హీరో కానీ తనకు బాగా హెల్ప్ అయ్యారు. రైట్. సో
లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.